ఒక సందర్భంలో స్వామివారు కైలాసంలో ఉన్నారు. కైలాసంలో ఉన్నప్పుడు ఆయన హాయిగా ప్రశాంతంగా అలా కూర్చొని ఉన్నారు. పరమేశ్వరుడు పక్కన ఉన్నాడు. దేవతలందరూ కూడా వస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి సభకి, కైలాసానికి. విష్ణుమూర్తి వారు లక్ష్మీ సమేతంగా వచ్చారు. గణపతి ఎవరు? ఆయనకు మేనల్లుడు. అంతేగా కృష్ణావతారంలో మహామాయ ముందు పుట్టిన తర్వాతే కదా ఆయన వచ్చింది. అందుకనే శ్రీకాంతో మాతులో యస్య అని మనకి మొదలు పెట్టేటటువంటిదే శ్రీకాంతుడు అనేటటువంటి వాడు మేనమామ ఆయనకి అని మొదలు పెడతాం. అలా ఆ మేనమామ రాగానే ఆట పట్టిద్దాం అనుకున్నారు. స్వామివారి చక్రాన్ని తీసుకొని విష్ణుమూర్తి చక్రాన్ని అమాంతం నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు ఆ చక్రం వెళ్ళిపోయింది. మేనల్లుడితో యుద్ధం చేయగలడా ఆయన? యుద్ధం చేయలేడు. పోనీ యుద్ధం చేయలేను కదా అని మళ్ళీ చక్రాన్ని అక్కడ వదిలిపెట్టగలడా? వదిలిపెట్టలేడు. అందుకని ఆయన ఏం చేశారంటే విచిత్రమైనటువంటి భంగిమోడు చేశారు. రెండు చెవులు పట్టుకొని కింద కూర్చొని లేవటము అనే గుంజీళ్లు తీయటం చేశారు. వెంటనే అరే నా మేనమామ ఏమిటి, అంత పెద్ద సాక్షాత్తు విష్ణుమూర్తి, వైకుంఠానికి అధిపతి, అలాంటి ఆయన ఇలా చేస్తున్నాడే అని పక్కుమని నవ్వొచ్చు.